కానీ ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, "సరే అయ్యా మీరు పాపం లేనివాడు మీరు మొదట మీద రాయండి" అని చెప్పారు. అనగానే అందరూ తన్నుకొని అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు చెప్పిన మాట అంటే, "నేను నిన్ను శిక్ష విధింపను." "అమ్మ ఎక్కడ ఉన్నావంటే వారిని శిక్షించలేదా?" అని అడిగినప్పుడు, "లేదు ప్రభు శిక్షించలేదు." అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటి? "నేను నిన్ను శిక్ష విధింపున." దానికి అర్థం ఏంటంటే, శిక్షించడానికి అంటే ధర్మశాస్త్ర ప్రకారము శిక్షించడానికి అర్హత కలిగిన వాడిని, అర్హుడిని నేనొక్కడు మాత్రం. ఎందుకంటే నాలో పాపం లేదు. నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారము, నేనిచ్చిన తీర్పు ప్రకారము పాపం లేనివాడు మొదట రాయి వేయొచ్చు అని చెప్పాను కదా! అందరూ వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే అందరిలో పాపం ఉంది. ఇప్పుడు నేను వెళ్ళలేదు. నాలో పాపం లేదు. నేను మాత్రం రాయి వేసి నిన్ను చంపొచ్చు. ఎందుకని? మీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం చేసిన వాడిని రాళ్ళతో కొట్టి చంపొచ్చు. అయినా కూడా నేను చంపను. ఎందుకంటే నేను చంపడానికి రాలేదు. దుష్ట శిక్షణ, శిష్య రక్షణ నాది కాదు. దుష్టుల్ని శిక్షించడం నా పని కాదు. దుష్టుల్నే రక్షించడమే నా పని. చెప్పండి. మంచివారిని నువ్వేంటి రక్షించేది? అందుకే ప్రభు చెప్పాడు. వైద్యుడు ఎవరికి అవసరం? రోగంలో ఉన్నవాడికి వైద్యుడు అవసరం. ఆరోగ్యవంతుడికి డాక్టర్ అవసరం అండి? అవసరంలా. ఆరోగ్యవంతుడికి డాక్టర్ అవసరం అసలు ఆ పేరు మర్చిపోవడం మంచిది మనం. రోగంతో ఉన్నవాడికి మాత్రమే వైద్యుడు అవసరం. అలాగే పాపములో ఉన్నవాడికే పరిశుద్ధుడైనటువంటి దేవుడు అవసరం. కానీ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే దుష్టులందరినీ చంపేయడం, మంచోళ్ళందరిని రక్షణ. మంచోళ్ళు నువ్వు రక్షించడమే నీకు ప్రత్యేకించుకొని. నేను మంచోళ్ళందరిని బాగు చేస్తాను ఎవడన్నా డాక్టర్ అంటాడా? అసలు మంచోడికి నువ్వు రావసరం లేదు కదా. నేను ఆరోగ్యమైన నాకేం ఇంజక్షన్ చేస్తావు? అనారోగ్యం ఉంటే చేయదు కానీ, లేకపోతే ఇంకే నువ్వు చేసేది? నువ్వు డాక్టర్గా కావచ్చు. నాకు అనారోగ్యం లేకపోతే నాకు స్కానింగ్ తీసినా, ఎంఆర్ఐ స్కాన్ తీసినా, ఏమి తీసినా నాకు ఏ మాత్రం రోగం లేకుండా ఉంటే నువ్వు డాక్టర్ అవ్వచ్చు, నేను ఒప్పుకుంటా, ఓకే. కానీ నాకు వైద్యం చేయడానికి నువ్వు సరిపోవు. ఎందుకంటే నాకు ఏ రోగం లేదు కాబట్టి.